నేను కంపెనీ కో చైర్మన్ని. తెలంగాణ విద్యుత్ సెక్టార్లో 23,600 మందిని రెగ్యులరైజ్ చేస్తూ స్టాండింగ్ ఆర్డర్ ఇవ్వడం వల్ల ఈ సంస్థలో ఏదైతుందో అడ్జస్టింగ్ రూల్ ఇవ్వకపోవడం వల్ల 23,600 మందికి ఇవాళ నష్టం జరుగుతూ ఉంది. దానివల్ల 8 సంవత్సరాలైనా కార్మికులకు ఇలాంటి బెనిఫిట్లు రాకపోవడం వల్ల మరి ఇదే సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్మికులు పిట్టల్లో రాలిపోతున్న ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప ప్రజల యొక్క కార్మికుల యొక్క బతుకులు మారటం లేదు. ఇవాళ 20 సంవత్సరాలుగా ఈ సంస్థను నమ్ముకొని పనిచేస్తున్నటువంటి కార్మికులు మరి ప్రభుత్వాలు మారిన కొద్దీ గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం స్టాండింగ్ ఆర్డర్ అని రుద్దటం వల్ల ఈ సంస్థలో ఎలాంటి బెనిఫిట్ లేదు. ఇవాళ ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్ కావాలని చెప్పేసి ఇవాళ సమ్మెలోకి దిగాం. ముఖ్యంగా 6 డిమాండ్లు పెట్టి ఈ సమ్మె చేస్తూ ఉన్నాం. ఒకటోది ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్ అమలు చేయాలి. అధికారుల నిర్లక్ష్యం వల్ల 136 మంది కార్మికులు ఆర్టిజన్లుగా గుర్తింపు పొందలేకపోయారు. వాళ్ళని కూడా రెగ్యులరైజ్ చేయమని చెప్పంటున్నాం. 20 సంవత్సరాలుగా ఎస్పీఎంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు మరి వాళ్ళు ఏమాత్రం జీతభత్యాలు ఇవ్వకుండా మరి సగం కడుపు మార్చుకొని పనిచేస్తున్నటువంటి విధానం ఉంది. వాళ్ళకు కూడా కనీస వేతనం ఇవ్వాలని చెప్పంటా ఉన్నాం. మరి జీవో నెంబర్ 11